సోషల్ మీడియా వేదికలు, కాఫీ షాపులు, ఆఫీసులు ఎక్కడ చూడు ఒక్కటే చర్చ. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో విజయం ఎవరిది, పరాభవం ఎవరికి, కింగ్ అయ్యేదెవరు, కింగ్ మేకర్ గా చక్రం తిప్పేదెవరు? సర్వే సంస్థల ఫలితాలు నిజమవుతాయా, తలకిందులవుతాయా? మరోవైపు గెలిచే పార్టీలు వాటి సీట్ల సంఖ్యపై కాయ్ రాజా కాయ్ అంటూ జోరుగా బెట్టింగ్లు కాస్తున్నారు పందెం రాయుళ్లు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 824 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈసీ రూల్స్ ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. 10 గంటల కల్లా తొలి ట్రెండ్లు వెలువడే ఛాన్స్ ఉంది. పశ్చిమ బెంగాల్లో గెలుపెవరిది? టీఎంసీ మరోసారి తిరుగులేని విజయంతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందా, లేదంటే కమలం వికసిస్తుందా, లేదంటే హంగ్ ఏర్పడుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. 15 ఏళ్ల అధికారం తర్వాత టీఎంసీ యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. బీజేపీ గత ఎన్నికల్లో కంటే మెరుగైన సీట్లతో పాటు సీఎం సీటు మాదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మెజారిటీ సర్వే సంస్థలు ఇక్కడ కమలానికి పట్టం కట్టినా ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. తమిళనాడు రాజకీయం దశాబ్దాల తరబడి 2 ప్రధాన పార్టీల మధ్య సాగుతూ వస్తుంది. అయితే డీఎంకే లేదంటే అన్నా డీఎంకేదే అధికార పీఠం. మధ్యలో చాలా పార్టీలు తమిళనాడు రాజకీయ ఎవరికపై రంగప్రవేశం చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. సినీ రంగం నుంచి రాజకీయ రంగం వైపు అడుగులు వేసిన విజయ్ 2 ప్రధాన పార్టీలకు టీవీకేనే ప్రత్యామ్నాయమంటూ ఎన్నికల్లో గట్టిగానే శ్రమించారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే పార్టీకే పట్టం కట్టగా పలు సర్వేలు హంగ్ ఏర్పడుతుందని అంచనా వేశాయి. దీంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఒకవేళ ఫలితాలు అటు ఇటుగా వస్తే అన్న అనుమానంతో తమ అభ్యర్థులను ఇతర పార్టీలు ఎత్తుకుపోకుండా ఉండేందుకు రిసార్ట్ రాజకీయాలకు తెరలేపాయి. టీవీకే అభ్యర్థులకు ఆ పార్టీ చీఫ్ కీలక సూచనలు చేశారు. మహాబలిపురం సమీపంలోని పూంజేరి సమీపంలో ఓ లగ్జరీ ప్రైవేట్ రిసార్ట్ బుక్ చేసిన విజయ్ గెలిచిన అభ్యర్థులు నేరుగా అక్కడికి రావాలని సూచించారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీహార్ జన్ సురాజ్ పార్టీల తరహాలోనే 2 పార్టీల మధ్య రాజకీయ అరగేట్రం చేసిన విజయ్ టీవీకే ఆప్లా ఊడ్చేసి ప్రభంజనం సృష్టిస్తుందా, జన్ సురాజ్ల డీలా పడుతుందా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కేరళలో ఈసారి అధికార మార్పిడి ఖాయమన్నాయి ఎగ్జిట్ పోల్స్. సాధారణంగా ఇక్కడ 5 ఏళ్లకోసారి అధికారం మారే సంప్రదాయం ఉండడంతో యూడీఎఫ్ కూటమి ఆశలు పెట్టుకుంది. మరి పినరై విజయన్ వరుసగా 3వ విజయం సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తారా అన్నది చూడాలి. ఇక అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ పట్టు నిలుపుకుంటుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. వాటి అంచనాలు నిజమవుతాయా, తారుమారు అవుతాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అందరి చూపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపైనే ఉంది. ఆ 2 రాష్ట్రాల్లో రిజల్ట్స్ పై బెట్టింగ్ జోరుగా సాగుతుంది. పందాలపై పోలీసుల నిఘా పెరగడంతో బెట్టింగ్ రాయుళ్లు రూట్ మార్చారు. ఐపీఎల్ తరహాలో ప్రత్యేక యాప్ లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్ అవసరం లేకుండా ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ యాప్ ద్వారానే జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. పలానా రాష్ట్రంలో పలానా పార్టీ అధికారంలోకి రాబోతోందని, పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు కాస్తున్నారు. ఇక పెద్ద లీడర్లు తలపడుతున్న సెగ్మెంట్లలో ఎవరికి ఎంత మెజారిటీ అన్న దానిపైన బెట్టింగ్లు కాస్తున్నారు. పందాల మాట ఎలా ఉన్నా 5 రాష్ట్రాల్లో కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరన్నది తేలాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.